వేదికగా భారత్ ఇంగ్లాండ్ రెండో వన్డే సూపర్ సెంచరీతో ఆకట్టుకున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల ఫామ్ కోల్పోయి తంటాలు పడ్డ హిట్ మ్యాన్ శతకంతో మంచి కంస్యాకిచ్చినటువంటి టీమిండియా కెప్టెన్ ఈ సెంచరీ తోటి 3 రికార్డులు సొంతం చేసుకున్నటువంటి రోహిత్ ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్లో భాగంగా కటాక్లోని ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో మంచి కంబ్యాక్ ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. 76 బంతుల్లో హిట్ మ్యాన్ శతకం బాదాడు. 96 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిక్సర్స్ తోటి సెంచరీ పూర్తి చేసి మునుపటి రోహిత్ ను గుర్తు చేశాడు. గత కొంతకాలంగా ఫ్యామిలీకే ఇబ్బంది పడ్డటువంటి రోహిత్ కు ఈ శతకం భారీ ఉపశమనమైనట్లుగా తెలుస్తోందని చెప్పాలి. అందులోనూ త్వరలో ప్రారంభం కానున్నటువంటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత కెప్టెన్ ఫామ్ లోకి రావడం అభిమానుల ఆనందానికి అవధులేవు. అటు దాదాపు 16 నెలల తర్వాత రోహిత్ బ్యాట్ నుంచి వచ్చినటువంటి సెంచరీ కావటం గమనార్హం. ఇక నిన్నటి మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరుతోటి అతడు 32వ వన్డేలో సెంచరీని నమోదు చేయడమే కాకుండా 3 రికార్డులను అందుకున్నాడు. భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా హిట్ మ్యాన్ అధిగమించాడు. 30 ఏళ్ల వయసును తర్వాత అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు. ఈ సెంచరీతో రోహిత్ 30 ఏళ్ల వయసు తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన భారత క్రికెటర్ గా నిలిచాడు. 30 ఏళ్ల తర్వాత రోహిత్ 36 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డును అధిగమించాడు. భారత ఓపెనర్ గా అత్యధిక 50+ స్కోరు కటక్ వన్డేల్లోని సెంచరీతో పాటుగా అంతర్జాతీయ క్రికెట్లో తన 121వ 50+ స్కోర్ను నమోదు చేయడం ద్వారా రోహిత్ భారత ఓపెనర్లకు కొత్త బెంచ్ కార్ను కూడా సెట్ చేశారు. గతంలో ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది. భారత్ తరపున అత్యధిక రన్స్ చేసిన ఓపెనర్లలో రోహిత్ కు రెండో స్థానం. రోహిత్ శర్మ ఇప్పుడు టీమిండియా తరపున అన్ని ఫార్మాట్లలో ఓపెనర్ గా 15,404 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా సచిన్ టెండూల్కర్ 15,335 పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ 15,758 రన్స్ తో అగ్రస్థానంలో ఉండగా హిట్ మ్యాన్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక నిన్నటి వన్డేలో కెప్టెన్ ఇన్నింగ్స్ తో భారత్ కు రోహిత్ సూపర్ విక్టరీని అందించాడు. అతనికి తోడు శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ కూడా రాణించడంతో ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. ఈ విజయంతో భారత్ 3 వన్డేల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది.